టీటీఎఫ్ మనం ఈవెంట్ చేసుకుంటా ఉన్నాము. ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ అంటే మన కల్చర్కి సంబంధించి కావచ్చు, హిస్టారికల్ సంబంధించి కావచ్చు, లైక్ ఎకో టూరిజం ఆర్ ఆల్ టైప్స్ అంటే మెడికల్ టూరిజం. సో దీనికి ఈ యొక్క ఈవెంట్ అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇందులో దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ అయినారు. ప్రపంచం నుంచి కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 15 కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ ట్రావెల్ ఏజెంట్స్ కావచ్చు, హోటలియర్స్ కావచ్చు, రకరకాల డిస్ప్లేసు ఇవన్నిటిని కూడా అంటే ఇక్కడ తెలంగాణ స్టాల్ పెట్టడం జరిగింది. సో దీని ద్వారా హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ను, ప్రాముఖ్యతను, హైదరాబాద్ అనేది నౌ ది అప్కమింగ్ అంటే హ్యాపెనింగ్ సిటీ. సో మొత్తం భారతదేశంలోనే ఈరోజు హైదరాబాద్కు ఒక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి టూరిజం ప్రమోషన్కు ఈ ఈవెంట్ పనికొస్తుంది. ఇందులో అందరూ కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి ఇంక్లూడింగ్ అవర్ టూరిజం కార్పొరేషన్ ఆల్సో మగు స్టాల్ ఉంది. కాబట్టి డెఫినెట్గా టూరిజం ప్రమోషన్ కోసం ఇది పనికొస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ట్రేడ్ అండ్ ట్రావెల్ ఫెయిర్ హైదరాబాద్లో HICCలో జరుగుతుంది. దీంట్లో తెలంగాణ టూరిజంకి సంబంధించి కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఒక స్టాల్ అనేది మనం ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్న టూరిజం డెస్టినేషన్స్ అన్నీ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. టూరిజం పాలసీ అన్నది మనము 2025-2030 వరకు మనము తీసుకురావడం జరిగింది. ఈ పాలసీలో మనము 17,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అన్నది వచ్చే 5 సంవత్సరాల్లో టూరిజం సెక్టర్లో మనం తీసుకురానున్నాము. టూరిజం సెక్టర్ ద్వారా 3 లక్షల మంది వరకు కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేసే విధంగా మనము ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. సో దీంట్లో భాగంగా స్పెషల్ టూరిజం ఏరియాస్ని డెవలప్ చేస్తున్నాము. సో మాస్టర్ ప్లాన్ అప్రోచ్లో ప్రతి పర్యాటక డెస్టినేషన్లో ఉన్న నియర్ బై ఏరియాస్ అన్నీ కూడా మాస్టర్ ప్లాన్ చేసుకుంటూ దాంట్లో ఒక టూరిస్ట్ అక్కడికి వెళ్తే ఒక 10 to 15 యూనిక్ ఎక్స్పీరియన్సెస్ ఆ టూరిస్ట్కి ఇచ్చే విధంగా యూనిక్ అట్రాక్షన్స్ అన్నవి మనం డెవలప్ చేస్తున్నాము. దీంతోపాటు హైదరాబాద్ని మోస్ట్ ప్రిఫర్డ్ మెడికల్ టూరిజం హబ్ లాగా కూడా పెట్టే విధంగా ఒక మెడికల్ టూరిజం సొసైటీని తీసుకురావడానికి కూడా మనము ప్లాన్ చేస్తున్నాము. అలానే ఫిల్మ్ ఇన్ తెలంగాణ పాలసీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఫిలిం స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ అండ్ తెలంగాణ షుడ్ బి ద మోస్ట్ ప్రిఫర్డ్ ఫిలిం డెస్టినేషన్ అన్నది కూడా మనము చేస్తున్నాము. దీంతో పాటు కస్టమ్ టూర్స్, ఒక టూరిస్ట్ వచ్చినప్పుడు వారికి ఎయిర్పోర్ట్ ఆర్ రైల్వే స్టేషన్లో దిగినప్పటి నుంచి వాళ్ళ టూరిజం అంతా కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ వారు వెళ్ళే విధంగా మొత్తం ఒక కస్టమ్ టూర్ అన్నది మనం టూరిస్ట్కి ఆఫర్ చేస్తున్నాము. అంటే వారు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకి హోటల్స్ బుక్ చేయడం, వారికి కావాల్సిన లాజిస్టిక్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం, ఒకవేళ గైడ్స్, లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ కావాలంటే వారందరినీ కూడా అరేంజ్ చేయడం, ఈ విధంగా కస్టమ్ టూర్స్ కూడా TGTDC ద్వారా మనము లాంచ్ చేయనున్నాము. అలానే వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్గా కూడా తెలంగాణను డెవలప్ చేయనున్నాము. ఆల్రెడీ మనకు చాలా డెస్టినేషన్స్ థిమాటిక్ వెడ్డింగ్స్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అంటే టెంపుల్స్ అవ్వచ్చు, ఫోర్ట్స్ అవ్వచ్చు, ఎకో టూరిజం సర్క్యూట్స్ అవ్వచ్చు, చాలా వెడ్డింగ్స్ ఇప్పుడు కూడా అవుతున్నాయి. ఇంకా కూడా కొన్ని కొత్త డెస్టినేషన్స్, అనంతగిరి హిల్స్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ అ ప్రీమియర్ వెడ్డింగ్ డెస్టినేషన్ విత్ సెవరల్ రిసార్ట్స్ కమింగ్ అప్. దీంతో పాటు ఇంకా కూడా కొన్ని డెస్టినేషన్స్ మనం వెడ్డింగ్ డెస్టినేషన్స్గా డెవలప్ చేస్తున్నాము. సో ఈ విధంగా తెలంగాణ టూరిజం చాలా ఇనిషియేటివ్స్కి శ్రీకారం చుట్టింది. సో దీంట్లో ఇన్వెస్టర్స్, ట్రావెల్ ఏజెంట్స్, టూర్ ఆపరేటర్స్ అందరూ కూడా సహకారం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. Yeah, my name is Ibrahim. I am the Managing Director of Fairfest Media Limited, who are the organizers of TTF, Travel and Tourism Fair. TTF is India's largest network of travel marts, which we started 35 years back, and every year we've been doing in various cities.
In Hyderabad, we started doing TTF in the year 2003. So we've been doing for the last 22 years. And this year in 2025, TTF Hyderabad has over 150 exhibitors from 10 states and from 5 countries who have all come here to interact with the travel industry and the travel trade of Telangana and this part of the southern India. And the idea is to interact and network with the exhibitors and see all their destinations and packages and the various holiday deals that they have to sell to their clients in time for the peak vacation season which is coming up, which is Dussehra, Diwali and the winter season. Thank you.